హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ మా అక్కనే అల్లర్ని. ఇంత పొద్దున్నే ఎక్కడికి బయలుదేరాం అనుకున్నారా? చెన్నైలో ఉంటూ ఎన్నో దివ్యదేశాలు ఎన్నో కోవెళ్ళు ఉన్నాయి. మరి వెళ్లకుండా ఎలా? ఏదో ఒక వీకెండ్లో కనీసం వెళ్ళడానికి ట్రై చేయాలి కాబట్టి మాకు ఒక 15 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మైలాపూర్ వెళ్తున్నాము. సో మైలాపూర్ ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి, అలాగే ఆళ్వార్లలో ఒక ఆళ్వార్ అవతార స్థలం పే ఆళ్వార్. ఆయన బావిలో అవతరించారు. అంటే అయోనిజ అంటే తల్లి గర్భంతో సంబంధం లేని వారిని అయోనిజులు అంటారనమాట. మన ఈ పేయాళ్వార్లు అవతరించిన స్థలం మైలాపూర్. ఇక్కడ మనకి ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో ఇది ఆదికేశవ పెరుమాళ్ సన్నిధి అనమాట. చాలా చక్కగా విశేషంగా దివ్యదేశాలన్నీ ఎంతో విశేషంగా ఉంటాయి, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇవన్నీ మనకి తమిళనాడులోనే చెన్నైకి దగ్గరలోనే చాలా దివ్యదేశాలు ఉన్నాయి. చెన్నైలో ఉన్నవారు ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే చక్కగా ఒక్కొక్క వారం కాకపోయినా నెలలో ఒక వారమైనా మనం ఏదో ఒక దివ్యదేశాన్ని సేవించవచ్చు. అలానే ఈ మైలాపూర్లో మనకి ప్రదక్షిణం ఎప్పుడైనా ముందు తాయార్ని దర్శించుకోవాలని మనం సంప్రదాయం తెలిసిన వాళ్ళందరికీ తెలుసును. ఎందుకంటే ముందు తల్లిని దర్శించాలని మనం ప్రీవియస్గా కంచి వీడియో చేసినప్పుడు కూడా చెప్పుకున్నాము. అందుకుగా ప్రదక్షిణంలో మయూరవల్లి తాయార్ అనమాట. ఇక్కడ తాయార్ల పేరు, పెరుమాళ్ళ పేర్లు ఎలా అయితే వేరుంటాయో తాయార్ల పేరు కూడా ఒక్కొక్క దివ్య దేశంలో ఒక్కొక్క తాయార్ల పేర్లు ఉంటాయన్నమాట. అయితే ఇక్కడ మయూరవల్లి తాయార్లు చూడండి, గోపురాలు కానీ స్వరూపాలు కానీ ఈ వైష్ణవ దివ్యదేశాలలో ఎంత చక్కగా ఉంటాయంటే అది మన కంటికి సరిపోదన్నమాట ఆ అందం. మనం ప్రకృతి ప్రపంచంలో మనం తెలియక లౌకిక అందాలని, అంటే మన డ్రెస్సులు కానీ లేదంటే ఇతర అందాల మీద మోహం మనకి ఎంత ఉంటుందో ఒక్కసారి కనుక పెరుమాళ్ళ కోవెలకు వెళ్తే ఆ స్వరూపంలోనే మనం ఎంతో అందాన్ని వెతుక్కోవచ్చు. అలాగే అక్కడ సన్నిధి అయిపోయిన తర్వాత పక్కనే లెఫ్ట్ సైడ్ గోవిందుడి దేవస్థానం కూడా చాలా విశేషంగా ఉంది. అందుకుగా ఇక్కడికి వస్తే మాకు అక్కడ బాలభోగం కోసం, స్వామికి బాలభోగం అంటే నైవేద్యం చూపిస్తున్నారు. అందుకు మేము కూర్చున్నాము. చక్కగా గంటలు మేళాలు, ఆ మేళాలలో కొంచెం మా అబ్బాయి మా ఆయన గారు ఎంజాయ్ చేస్తున్నారంటే మేళాలని, అంటే మనం స్వామికి ఏ సేవ జరుగుతున్నా కూడా దాన్ని ఆస్వాదించాలన్నమాట. అది మనం పిల్లలకు కూడా నేర్పాలి. అందుకుగా వాళ్ళు ఆ స్వామికి చేసే మేళాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అక్కడ 2 దేవస్థానాలు అయిపోయాక దగ్గరలో 3-4 కిలోమీటర్లోనే మనకు ఒక దివ్యదేశం ఉంది, తిరువలిక్కేని. మరి అంత దగ్గరలో దివ్యదేశం ఉన్నప్పుడు దర్శించుకోకుండా వెళ్తామా? లేదు కదా. అందుకుగా ఆళ్వార్ల అవతార స్థలం అవగానే తిరువలిక్కేని దివ్యదేశానికి వచ్చాము. ఎంతో విశేషం. ఆళ్వార్ అవతార స్థలం అయినాక పెరుమాళ దివ్యదేశాన్ని దర్శించుకోవడం ఆ రోజు మా అదృష్టంగా భావిస్తున్నాము. స్వామి మాకు కలగజేసిన కటాక్షంగా భావిస్తున్నాము. అయితే తిరువలిక్కేనిలో మీసాల పార్థసారథి పెరుమాళ్, అంటే మీసాలు ఇక్కడ మాత్రమే ఉంటాయి దివ్యదేశంలో. అంటే ఆంధ్రాలో అనంతవరంలో మీసాల వెంకటేశ్వర స్వామి ఉన్నారు స్వయంభూ. ఇక్కడ మీసాల పార్థసారథి అంటే కృష్ణుడు అనమాట. మీసాల పార్థసారథి పెరుమాళ్. ఈ మీసాల పార్థసారథి పెరుమాళ్ళని ముందుగా అంటే ప్రదక్షిణం చేసుకున్నాక దర్శనం చేసుకోవాలి. ప్రదక్షిణంలో మనకి నిత్య గరుడ సేవ పెరుమాళ్, అంటే గజేంద్ర వరదన్. మనకి ఎప్పుడైనా పౌర్ణమి రోజు గరుడ సేవ లభిస్తుంది, కానీ ఇక్కడికి వస్తే ఎప్పుడు నిత్యంగా గరుడాళ్వార్ల మీద వేయించేసి ఉంటారు గజేంద్ర వరదన్ అనమాట. ఆ తర్వాత తాయార్ల పేరు వేదవల్లి తాయార్. చక్కగా ఈ తాయార్ల తర్వాత తిరుమజిసై ఆళ్వార్లు కూడా ఉన్నారనమాట. ప్రదక్షిణంలో అన్నీ చూసుకోవాలి. ముందుగా ధ్వజస్తంభానికి దాసోహం చేసుకొని ఇవన్నీ చూసుకున్న తర్వాత పెరుమాళను సేవించుకోవాలి. జై శ్రీమన్నారాయణ.